తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు? నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ముగింపుకు వచ్చేసామండి. ముగింపు ఎలా ఉంది అనేది ఇప్పుడు వినేద్దామండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరేం దిగులు పడకండి. శ్రీహర్షకి ఏం ప్రమాదం లేదు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నది ఓదార్పుగా. మీకు దిగులు లేదా? అర్థయుక్తంగా అడిగింది అర్చన. నాకేం దిగులు, నాకిది మొదటి కేసే. అయినా పార్థసారథి గారి అండదండలుంటాయి అన్నది. బయటికి వెళ్ళి రిక్షాలో ఆనంద్ను కూర్చోబెట్టి వచ్చింది. ఆమె పైకి వెళ్ళి చీర మార్చుకుని ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. అర్చన కుతూహలంగా బయట గదిలోకి వచ్చింది. లలితమ్మ కళ్ళు ఎర్రబడటం గమనించకపోలేదు. అంజని, వీరు కొన్ని వివరాలు చెబుతారు, తీసుకో. లలితమ్మ గారు, నా అసిస్టెంట్ అంజని. ఆమె ఈ కేసు తీసుకుని మీకు న్యాయం చేయాలన్న సంకల్పంతో తన వారందరినీ వదులుకొని వచ్చింది. అంజని, నేను వెళ్ళి భోజనం చేసి వస్తానమ్మా అని పార్థసారథి గారు వెళ్ళిపోయారు. చూడండి, కొన్ని ప్రశ్నలకు దాపరికం లేకుండా జవాబు చెప్పాలి అన్నది కాగితాలు తీసి. లలితమ్మ పళ్ళ బిగువున కోపం మింగుతున్నది. తనను కావాల్సి ఇలా కూర్చోబెట్టడం లేదు కదా అన్న అనుమానం వచ్చింది. ఈ మధ్య శ్రీహర్ష గారిలో డబ్బు సంపాదించాలన్న తపన కానీ, ఒకేసారి లక్షాధికారి కావాలన్న ఆశ కానీ తలెత్తిందా అన్నది. ఏమో, నాకు అలా అనిపించలేదు. అతనికి డబ్బు మీద వ్యామోహం ఉండేదా? ఆ సంగతి నన్ను అడగటం దేనికి అన్నది లలితమ్మ. చూడండి, శ్రీహర్ష గారు ఊళ్ళో లేరని, కావలసిన వివరాలు మీరు చెబుతారని పార్థసారథి గారు చెప్పారు అన్నది తీక్షణంగా. లలితమ్మకు తల తీసేసినట్టు ఉంది. తన ముందు అపరాధిలా భయపడుతూ అనుకోగా తిరిగే కోడలా. తను ఏం ఊహించింది? లా చదువుతుందనుకుందా? చదివినా వేరే లాయర్ లేనట్టు తన కేసు ఈ అమ్మాయి చూడాలా? అసలు హర్షకు బుద్ధి లేదు. అర్చనకు ఈ విషయం తెలియకూడదు. లలితమ్మ చాలా జాగ్రత్తగా జవాబులు చెప్పింది. అంజని మధ్యలో పనివాడిని కేకేసి కాఫీ తెప్పించింది. నాకు తెలుసు, మీరు ఉదయమే బయలుదేరారని తెప్పించాను. వద్దనుకుంటే పెట్టేయండి అన్నది తన కప్పును తీసుకొని. లలితమ్మకు త్రాగక తప్పలేదు. అర్చనకు ముళ్ళ మీదున్నట్టుంది. ఎప్పుడు బయటపడదామా అన్నట్టుంది. అంజని చిరునవ్వుతో అందించిన కాఫీ తీసుకోక తప్పలేదు. అంజని ఫైలు మూసింది. మీరిక వెళ్ళవచ్చు. ఒకసారి వీలుంటే విజయ్ గారిని పంపించండి అని అంజని లేచింది. లాయర్ గారు, ఒకసారి మనము సినిమాలో కలిసాం, గుర్తుందా? అర్చన అడిగింది. ఆమెకు అత్తా కోడళ్ళ నటన చూస్తే చాలా మంటగా ఉంది. అవును, మీ కాబోయి శ్రీవారు మా అబ్బాయికి కూల్ డ్రింక్స్ ఇప్పించారు అంది అదే చిరునవ్వుతో. ఓ, బైదవే, మీ శ్రీవారేం చేస్తారు? మా వారు ఇంజనీరు. ఎక్కడున్నారు? విదేశాలలో. లలితమ్మ తేలికగా నిట్టూర్చింది. వయసులో ఉన్నవారు మీకు దూరంగా ఉండి మరో అమ్మాయి ఆకర్షణలో చిక్కుకుంటే? అర్చన గారు, ఆయన్ని ప్రేమించాను, ఆరాధించాను, అభిమానించాను. ఆయన సుఖం కోసం ఏమైనా చేస్తాను. మరో స్త్రీని వారు కోరుకుంటే సంతోషంగా వారి జీవితం నుండి తొలగిపోతాను అన్నది గద్గదికమైన స్వరంతో. అర్చన ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూసింది. అమృతమూర్తి అయిన భార్యను వదులుకున్న శ్రీహర్ష దురదృష్టవంతుడు అనుకుంది. ఆమెకు లలితమ్మను నిలేసి దులపాలనుకుంది. కానీ కన్న తల్లి హృదయం ఆమె కళ్ళల్లో నగ్నంగా నాట్యం చేసింది. ఒక నిట్టూర్పు వదిలి లలితమ్మ వెంట బయలుదేరింది. మీరేం దిగులు పడవద్దు, ఈ కేసులో నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నది సాగనంపుతూ వచ్చింది. స్వామి, వెళ్ళి అమ్మగారిని ఇంటి దగ్గర దింపిరా అంజని పార్థసారథి గారి డ్రైవర్ని కేకవేసింది. అర్చన మరొక్కసారి వెనుతిరిగి చూసింది. తనెవరో తెలిసి కూడా ఆ ముఖం అంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఇంత చిన్న వయసులో ఎంత స్థితప్రజ్ఞత సంపాదించింది. అర్చన చెయ్యూపి కారులో కూర్చుంది. అసలు తప్పు లలితమ్మది కాదు, శ్రీహర్షను నిలదీయాలి అనుకుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె మనసే ఆమెను నిలదీసి చళ్ళున కరుడాతో కొట్టింది. ఏనాడు శ్రీహర్ష తనంతట తాను తనకు చేరువ కాలేదు. ముభావంగానే ఉన్నాడు. అతను ఎన్నోసార్లు విషయాలు చెబుతానంటే తనే అవకాశం ఇవ్వలేదు. నిజంగా అతను అదృష్టవంతుడు.
అతన్ని అందరూ ప్రేమిస్తారు, ద్వేషించేవారు తక్కువేమో. అంత మంచి వ్యక్తికి అర్ధాంగి అయ్యే అదృష్టం తనకు లేదు. అప్రయత్నంగా కళ్ళు ఒత్తుకుంది. శ్రీహర్ష వచ్చి వారం రోజులైంది, కానీ అసలు వ్యక్తులను కలుసుకోలేకపోయాడు. తనే కాదు, ప్రభుత్వం కూడా ఈ దొంగ నోట్లు వేసేవారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. వారు రంగంలోకి దిగితే పరిస్థితి చేజారిపోతుందని వారు తెర వెనుక ఉండి శ్రీహర్షకు సహాయం చేస్తున్నారు. శ్రీహర్ష కేసు పబ్లిసిటీ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగైనా ఈ రాకెట్ ఛేదించాలని ఉంది. పేపర్లో ఫైనాన్సర్ కావాలని ప్రకటించాడు. రెస్పాన్స్ రాలేదు. వారి అడ్రస్ ప్రకారం వెడితే అక్కడ బురకా స్త్రీలున్నారు. ఆ స్త్రీలను ప్రశ్నిస్తే ఏదైనా తెలుస్తుందేమో, కానీ ఆ స్త్రీలు అవకాశం ఇవ్వటం లేదు. బలవంతం చేస్తే తనే దోషి అవుతాడు. అతనికి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అపార్ట్మెంట్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేయాలా అనిపించింది. అతను వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు. ఇద్దరు భార్యాభర్తలు వాదించుకుంటూ వెళ్తున్నారు. అతను డాలర్కు 5 రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. నీకు తెలియదు శైలా, వారిచ్చేవి దొంగ నోట్లో మంచివో మనకు తెలియదు. ఇది వరకు సిక్కులు ఈ వ్యాపారం చేస్తే నీతి నిజాయితీ ఉండేది అన్నాడు పురుషుడు. వారి సామాన్లు సరంజామా చూస్తే విదేశాల నుండి వచ్చారని అర్థమైంది. శ్రీహర్షకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే తనకు సాయం చేస్తున్న సిబిఐ అధికారితో చెప్పాడు. తన ప్రణాళిక నిమిషాల మీద ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ రాత్రి బెహరీస్, కువైట్ నుండి వచ్చే ప్రయాణికులలో చేరిపోయాడు శ్రీహర్ష. అతను ఊహించినట్టే కొందరు వచ్చి అతన్ని రాసుకుంటూ తిరిగారు. డాలర్ రేటు 5 రూపాయలు ఎక్కువ, 13 రూపాయలు అంటూ హిందీలో ఇంగ్లీష్లో అనుకుంటూ వెళ్లారు. శ్రీహర్ష ప్రయాణికుల్లా వచ్చి $200 అమ్మాడు. కానీ ఆ డబ్బు మంచిదేనని తేలిపోయింది. వాళ్ళు ఆరితేరిన వాళ్ళు మిస్టర్ శ్రీహర్ష. మీ వృత్తి ఏమని చెప్పారు? డాక్టర్ అన్నానండి. వద్దు, రేపు కాస్త మేకప్తో గుజరాతీ పటేల్ అయి రండి. 100-200 కాదు, $10,000 వరకు ఆఫర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హుషారుగా హోటల్కు వచ్చి మర్నాడు చాలా జాగ్రత్తగా తయారయ్యి వేరే రంగు విఐపి సూట్ కేసులు తీసుకొని వెళ్ళాడు. అతను చెకింగ్ కౌంటర్ నుండి రాగానే మళ్ళీ వెంటపడ్డారు. ఈసారి హుందాగా ముందుకు నడిచాడు. పెద్ద మొత్తం కావాలి అన్నాడు. మీ ముఖాలు మీరేమిస్తారు అనే ధోరణిలో. అతను తన వెంటపడ్డవారిని పరీక్షగా చూశాడు. ఇరాన్లో పనిచేస్తూ అమృతలత భర్త స్నేహితుడెవరన్నా కనిపిస్తారేమోనని అమృతలత, రాజశేఖర్ ఒకేలాంటి పోలికలు చెప్పారు. హైదరాబాదులో కొంటున్న ఫ్లాటు అమృతలత పేరున బుక్ అయింది. భర్త బయట పనిచేస్తూ డబ్బు పంపాడు. అతడి స్నేహితుడిగా వచ్చిన సాజన్ అమృతలత దగ్గర మంచి నోట్లు తీసుకున్నాడు. దాదాపు 10 రోజులున్నాడు. ఆమె భర్త కూడా ఉత్తరం రాశాడట. అలాంటి వ్యక్తి కనిపించలేదు. శ్రీహర్ష నిరాశ చెందలేదు. నాకు పెద్ద మొత్తం కావాలి, మీలో అంత పెద్ద మొత్తం ఇచ్చేవారెవరు అన్నాడు జేబులోని పాస్పోర్ట్ సర్దుకొని. గాగుల్స్ తీసి సర్దుకుంటూ. వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. అయితే సుఖదేవ్ దగ్గరకు తీసుకువెళ్దాం అన్నారు. శ్రీహర్ష అసహనంగా చూశాడు. పదండి సాబ్, మా సేట్జీ దగ్గరకు తీసుకువెళ్తాం అని ముగ్గురు శ్రీహర్ష సామాన్లు పట్టుకున్నారు. ఎక్కడైనా హోటల్లో సామాన్లు పెట్టాలి అన్నాడు. మనం హోటల్కే వెళ్తున్నాం అన్నారు. శ్రీహర్ష వారి కారులో ఎక్కాడు. పెద్ద పేరున్న హోటల్ ముందు కారాగింది. వాళ్ళు దిగి శ్రీహర్ష కోసం ఒక గది తీసుకుని అందులో సామాన్లు పడేసి కారిడార్లో ఆకరణ ఉన్న గదికి వెళ్లారు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే సిగరెట్టు కాలుస్తున్న వ్యక్తి చిరునవ్వుతో లేచి ఎదురొచ్చాడు. శ్రీహర్షకు నవ్వు వచ్చింది. స్మగ్లర్స్ ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకునేవారు సినిమాలలో చూపించినట్టు రకరకాల మాయలు గల మేడల్లో ఉంటారనుకున్నాడు. హలో చందుబాయ్ పటేల్ అంటూ కరచాలనం చేశాడు, కాస్త యాసగా మాట్లాడుతూ. సుఖదేవ్ హియర్ అన్నాడు కుర్చీ చూపుతో. ఇద్దరూ కాఫీ తాగారు. ఎనీ హాట్ డ్రింక్? థ్యాంక్ యూ, రాత్రిపూట మాత్రమే లిమిటెడ్గా పుచ్చుకుంటాను అన్నాడు. అతను ఆఫర్ చేసిన సిగరెట్ కూడా మృదువుగా వద్దని వారిస్తూ. ఆఫ్రికన్ కంట్రీస్ బిజినెస్కు మంచి సెంటర్స్ అన్నాడు సుఖదేవ్. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఎక్స్పాంటియేట్స్ అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్న నమ్మకం పెరిగిపోయింది. అందుకే మరో సంవత్సరం కాగానే ఇక్కడికే రావాలనుకుంటున్నాను. దట్స్ గుడ్. చేసుకునేవాడికి ఎన్నో వ్యాపారాలు. అలా అరగంట మాట్లాడాక బిజినెస్ ట్రాన్సాక్షన్ అయింది. గోల్డ్ బార్స్ కూడా ఉన్నాయి. కస్టమ్స్? సుఖదేవ్ అనుమానంగా చూశాడు. మేనేజ్ చేశాను అన్నాడు.
అయితే 2 గంటల్లో డబ్బు వస్తుంది. సుమారు 5 లక్షల వర్త్ ఉంటుంది. 10 లక్షలన్నా 5-6 గంటల వ్యవధి చాలు అన్నాడు. అతను తన గదికి వచ్చాడు. శ్రీహర్ష టెలిఫోన్ తిప్పాడు. సార్, కాఫీ. వెయిటర్ వచ్చాడు ట్రేతో. నేను ఆర్డర్ చేయలేదే అంటుండగా టిష్యూ పేపర్లో ఉన్న ఉత్తరం కనిపించింది. ఫోన్ పెట్టేసి కాఫీ కప్పుతో పాటు ఉత్తరం తీసుకున్నాడు. మీ చుట్టూ పని మనుషులు కాపలా కాస్తుంటారు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ వెయిటర్కు ఇవ్వండి అని ఉంది. శ్రీహర్ష ఉలిక్కిపడ్డాడు. కాఫీ తాగుతూనే 4 పంక్తులు ఒక తెల్ల పేపర్పై రాసి ఇచ్చేశాడు. వెయిటర్ వెళ్ళిపోయాక శ్రీహర్ష అశాంతిగా అటూ ఇటూ పచార్లు చేశాడు. తన బావకు ఫేక్ నోట్లు ఇచ్చిన మనిషి పోలికలు సుఖదేవ్లో స్పష్టంగా ఉన్నాయి. అతను ఎలా నిర్ధారణ చేయాలో అర్థం కాలేదు. తలుపు తోసుకుని సుఖదేవ్ వచ్చాడు. క్యాష్ రెడీ మిస్టర్ పటేల్ అన్నాడు. క్యాష్ వర్క్ నవ్వాడు. బంగారం ఇచ్చేసి డబ్బు తీసుకుని జాగ్రత్తగా దాచి సుఖదేవ్ను సాగనంపుతూ బయటకొచ్చాడు. సాయంత్రం కంపెనీ ఇస్తారుగా? షోర్ అన్నాడు. ఒరే శ్రీహర్ష, ఇక్కడున్నావేమిట్రా? బొంబాయి వస్తున్నట్లు చెప్పలేదేం? తుఫాన్లా వచ్చాడు రాజన్. ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోయాడు శ్రీహర్ష. జవాబు చెప్పటానికి 1 నిమిషం పట్టింది. తను గుర్తులేనట్టు నటించినా ఇంకా అనుమానం పెరిగే అవకాశం ఉంది. హలో రాజన్, మీట్ మై ఫ్రెండ్ సుఖదేవ్ పరిచయం చేశాడు శ్రీహర్ష. వీడు నా ఫ్రెండ్, ఇండస్ట్రియలిస్ట్ రాజన్. ఐ సీ, ఆఫ్రికాలోనా? సుఖదేవ్ అనుమానంగా చూశాడు. వెడితే గిడితే అమెరికా వెళతాం, ఆఫ్రికా వెళ్లే కర్మ మాకెందుకు అన్నాడు ఇంగ్లీష్లో. బాయ్ మిస్టర్ పటేల్, నాకు చాలా పనులున్నాయి. సుఖదేవ్ చరచరా వెళ్ళిపోయాడు. రాజన్ ఊరుకోలేదు. మిస్టర్, మీ పేరు తెలియదు. మావాడు శ్రీహర్ష, పేరు కూనీ చేయొద్దు, అర్థమైందా అన్నాడు. ఒక్కసారి సుఖదేవ్ వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష రాజన్ని ఏమనలేకపోయాడు. ఏమిట్రా బాబు, ఇప్పుడే అమెరికా నుండి దిగుబడి అయినట్టున్నావు అన్నాడు. శ్రీహర్ష ఏం చెప్పలేదు. గదిలోకి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడి మరోసారి కాఫీ తాగి వెళ్ళిపోయాడు రాజన్. శ్రీహర్ష బయటికి రాబోయి పోలీస్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి ఆరాటంగా గడిపాడు. మర్నాడు 8 గంటలకు సిబిఐ వ్యక్తి అమృతను వెంటబెట్టుకుని వచ్చేసరికి సుఖదేవ్ గది ఖాళీ చేశాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, నొచ్చుకున్నాడు శ్రీహర్ష. మా మనుషులు వెంబడించారట, మీరేం కంగారు పడకండి, కరెన్సీ చెకప్ చేద్దాం అన్నాడతను. అందరూ బ్రేక్ఫాస్ట్ ముగించి కరెన్సీ చెకప్ చేస్తే అంతా దొంగ సరుకే. ఇక తప్పించుకోలేడు అంటుండగానే ఫోన్ వచ్చింది. సుఖదేవ్ బొంబాయి ఓడరేవులో పట్టుబడ్డాడట. అతని పేర్లు సుఖదేవ్ అలియాస్ రెహమాన్, అలియాస్ సాజన్, అలియాస్ విన్సెంట్, ఇలా ఓ 10 వరకు ఉన్నాయి. అమృతలతను హోటల్లో దింపి వెళ్ళిపోయారు. సుఖదేవ్ అతని అనుచరులు శ్రీనివాస్ డాంగే అన్న పేరుతో లండన్ పాస్పోర్ట్ తయారు చేశారట. వారి దగ్గరున్న ఫారెన్ కరెన్సీ, బంగారం అంతా పట్టుబడింది. శ్రీహర్షకు తలపై నుండి పెద్ద భారం దిగినట్టయింది. ఆ రోజు భోజనం కూడా లేదు. పత్రికల వారితో ఇంటర్వ్యూలతోనే సరిపోయింది. రాత్రికి హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ వారికి ఫోన్ చేసి వార్త చెప్పాడు. ప్రజలు కూడా ఇంట్రెస్ట్తో మాకు సహాయపడితే బాగుంటుంది శ్రీహర్ష, డిన్నర్ తీసుకుంటూ చెప్పాడు సిఐడి ఏజెంట్. ఆ రాత్రి పార్థసారథి గారింటికి ఫోన్ చేసి అంజనికి విషయం చెప్పాడు. తల్లికి ఫోన్ చేశాడు. ఫోన్లే నాయనా, ఆ విషవలయం నుండి బయటపడ్డావు, అంతే చాలు అని ఫోన్లోనే ఏడ్చిందామే. ఊరుకోమ్మా ఊరుకో. అతనికి తేలికగా హాయిగా ఉంది. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. 3 రాత్రులు లా పుస్తకాలన్నీ తిరగవేసింది అంజని. ఆమెకు పట్టుదలగా ఉంది. మనుధర్మశాస్త్రం చూసింది. పడుకోమ్మా, పార్థసారథి భార్య వచ్చి పాలిచ్చింది. లేదాంటీ, ఈ కేసు పూర్తి అయితే గానీ నిద్ర రాదు అంది పాలు తీసుకొని తాగుతూ. కిందికి పైకి తిరుగుతుంటే అంజని అలసిపోతోందని ఎక్స్టెన్షన్ పెట్టించింది. అంజని, ఆనంద్ క్రింద పడుకున్నాడు అంది ఆమె. ఈ వారం రోజులు మీరే చూడండి ఆంటీ అంది. అంతకు ముందు రోజే బాలాజీ, పద్మ వచ్చి ఆనంద్ కోసం కోటేశ్వరరావు దిగులు పెట్టుకున్నాడని తీసుకువెళ్ళి రాత్రి తీసుకొని వచ్చారు. సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకువెళ్లారు. పంతాలు పట్టింపులు వస్తే తల్లి చెల్లి అని చూడరేమో అనుకుందావిడ. అంజని మళ్ళీ చదవటంలో లీనమైంది. జంగయ్య తను రాజశేఖర్ నెట్టగా చూశానని సాక్ష్యం ఇచ్చాడు. మిగిలిన వారు తాము చూడలేదన్నా రాజశేఖర్ను నిర్దోషిగా నిలబెట్టే సాక్ష్యాలు తక్కువే ఉన్నాయి.
జంగయ్య ఆ సమయాన అక్కడ లేడని తెలుసు. కొందరు నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఎక్కడున్నాడో నిరూపించాలి. జంగయ్య మాటలను ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆమె మర్నాడు ఉదయం లేస్తూనే కూలీలు గుడిసెలు వేసుకున్న దగ్గరకు వెళ్ళింది. సూపర్వైజర్ చనిపోయిన తారీఖు, వారం చెప్పి ఆ రోజు ఎవరెవరున్నారో కనుక్కుంది. ఎందుకమ్మా మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయా? యహ, గిప్పుడేం ఎలక్షన్లే, పాలపొడి నూనె పంచుతారేమో. ఏందో జరబేగి చెప్పు. గాడా గుడిసెలు కాలిపోతే అందరం వెళ్ళి సల్లార్పినాం, అందరం ఉన్నాం గయాలా. అంజనికి మరిపులాంటి ఆలోచన వచ్చింది. వాళ్లే ఆమెకు క్లూ అందించారు. ఆ గుడిసెలు ఆర్పేయటానికి ఎవరెవరున్నారో వారందరికీ డబ్బిస్తాను, పేర్లు చెప్పండి అన్నది డైరీ తీసి. సర్కారు తరపున మిషనీ దొరలిస్తారా అడుగుతూనే అందరి పేర్లు రాయించారు. ఒక్కొక్క పేరు చెప్పరేముండ్రి, ఒక ఆడగొంతు వినిపించింది. ఎహ, ఆ దొరని వకీలు చెప్పిండు, మా ఇంటాయన ఉన్నాడు అన్నది. అంజని ముందుకొచ్చిందామె. రాయమ్మా, జంగయ్య అంట అన్నది. నువ్వు పక్కన కూర్చో, ఆఖరణ రాస్తాను. నీ మగడు సూపర్వైజర్ దగ్గరున్నాడు. ఈ మా ఇంటాయనే సగం గుడిసెలార్పాడు. అందరూ ఎరకసిరి వచ్చినోళ్లే, తీయి అంది కోపంగా. నీ పేరేమిటి? నా పేరు పెంటమ్మ. పెంటమ్మ, మీ ఇంటాయనని పిలుచుకొనిరా, డబ్బిస్తాను అన్నది. మా ఇంటాయన్ను గాళ్ళెవరో పిలుచుకుపోయినరు, గదేందో కేసు తేలేంతవరకు రారంట అన్నది. పెంటమ్మ కళ్ళల్లో డబ్బు కావాలన్న ఆశ బాగా మెదిలింది. ఆమెను బయటికి లాగాలంటే డబ్బే ఎరగా వెయ్యాలి, అంతకంటే మార్గం లేదు. అందుకే అంజని గుడిసెలు ఆర్పిన వారందరికీ అడ్వాన్స్ అంటూ తలో 20 రూపాయలు ఇచ్చింది. పెంటమ్మ చురచురా చూసింది. చూడు పెంటమ్మ, అసలు వ్యక్తి లేనిదే డబ్బు ఇవ్వకూడదు. ఏందమ్మా, నా మొగునికి నేను నీళ్లు ఇచ్చినానంటే మీకు అర్థం కాదా? ఏడ చెప్పమంటే ఆడ చెప్తా, పదా అన్నది పెంటమ్మ. అయితే కారెక్కు, నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నది. ఆమె పెంటమ్మని తీసుకువచ్చి సర్వెంట్స్ క్వార్టర్స్లో ఉంచింది. ఆ మర్రోజే ప్రాసిక్యూషన్ బలమైన సాక్ష్యాలు బెంచ్ ముందుంచాడు. జంగయ్య సాక్ష్యం అయింది. తను అక్కడ నీళ్లు కొట్టడానికి ఉన్నానని, రాజశేఖర్ సిమెంటు బ్లాకులో అమ్ముకుని పనివారికి జీతాలు ఇవ్వక ఏడ్పించేవాడని చెప్పాడు. ఆ రోజు సూపర్వైజర్ ఆయన ఘర్షణ పడ్డారని, తర్వాత మాయమాటలతో రాజశేఖర్ సూపర్వైజర్ని పైకి తీసుకువెళ్ళి చంపాడని, నెట్టగా తను చూశానని నమ్మకంగా చెప్పాడు. డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామ్ చేయవచ్చు, అనుమతి వచ్చింది. అంజని లేచింది. ఒక్కసారి అందరి వంక చూసింది గంభీరంగా. ఏ అవకాశం లేదని నిరాశతో కూర్చున్న విజయ్ కేసి గంభీరహాసం చేసింది. జంగయ్య, రాజశేఖరం గారు సూపర్వైజర్ను కిందికి నెట్టుతారని నీకు ముందే తెలుసా? తెలుసా అని అన్నానా? జవాబు చెప్పు, నెట్టుతాడని నీకు తెలుసా? తెలియదు. మరి వాళ్ళనే ఎందుకు చూశావు? అప్పుడు నీకు పని ఉంది కదా. ఊరికినే, అది కాదు, ఏం చేస్తారో అని తడబడిపోయాడు. అది పోని, నువ్వు సూపర్వైజర్ పడ్డప్పుడు సైటు మీదే ఉన్నావా? సైటు మీదే ఉండి గోడలకు నీళ్లు కొడుతున్నాను. యువర్ ఆనర్, నోట్ ద పాయింట్. ఆ ఇంట్లో గోడలకు నీళ్లు పోసే వ్యక్తికి బాల్కనీలో మనుషులు కనిపించే అవకాశం లేదు. అది కాదు, నీళ్లు ఎత్తుకు వస్తున్నాను. యువర్ ఆనర్, నీటి హౌస్ కూడా వెనుక వైపు ఉన్నదని గ్రహించాలి అన్నది. నేను బాల్కనీలో చల్లుదామని ముందుకు వచ్చినా అన్నాడు జంగయ్య. సరే, నువ్వెలా వచ్చినా మాకనవసరం. ఆ రోజు నువ్వక్కడ లేవు, ఆ సంగతి నాకు బాగా తెలుసు అన్నది అంజని. ఆమె బయట ఎవరికో సైగ చేసింది. మరొక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వమని కోరుతున్నాను అన్నది. న్యాయమూర్తి అంగీకరించారు. వెంటనే పెంటమ్మ వచ్చింది. పెంటమ్మని చూస్తూనే జంగయ్య కంగారుగా తను లాయర్ వంక చూశాడు. కావలసిన ఫార్మాలిటీస్ అయ్యాయి. పెంటమ్మ, సోమవారం ప్రొద్దుటే నీ భర్త ఇంటి దగ్గర ఉన్నాడా అని అంజని అడిగింది. ఇంటికాడనే ఉన్నాడమ్మా, గుడిసెలు అంటుకున్నాయంట, లేపితే తనే పోయిండు అన్నది పెంటమ్మ. అప్పుడు టైం ఎంతో తెలుసా పెంటమ్మా? తెలుసమ్మా, 9:30 అయి ఉంటుందేమో. పోరగాళ్ళు బడులకు పోయిండ్రు అన్నది. పాయింట్ నోట్ చేయదలిచినదే. మాకు గడియారాలు లేకపోయినా కూడా కరెక్ట్ సమయం చెప్తాం. 9:30 కంటే ఎక్కువ కాలేదు. జంగయ్య భార్య సాక్ష్యం విన్నారు కదా. సూపర్వైజర్ చనిపోయిన సోమవారమే జంగయ్య ఇంటి చుట్టుపట్ల గుడిసెలు అంటుకున్నాయి. ఇదిగో పేపర్ కటింగ్స్ అన్నీ న్యాయమూర్తికి అందజేసింది అంజని.
ఏమో నా మాట అబద్ధం అనుకుంటున్నావేమో, మా ఆయన భుజం మీద కట్టెపడి పుండయింది చూడండ్రి పెంటమ్మ అరిచింది. అంజని నవ్వుతూ వెళ్ళి నిర్ధారణ చేసుకుంది. ఈ క్రాస్ ఎగ్జామ్లో దొరికిపోయాడు. మిలాట్ ఇదంతా పరిశీలించాక కావలసి రాజశేఖర్పై పన్నిన కుట్ర అని తేలిపోయింది. సిమెంటు అతని తయారీ కాదు కదా, బూడిదతో వచ్చిన సిమెంట్ అంతా పరిశీలించారు. కాబట్టి దీని వెనక ఉన్న రాకెట్ ఛేదించాలని కోరుతున్నాను అన్నది అంజని. రాజశేఖర్పై తోటి కాంట్రాక్టర్లు పన్నిన కుట్ర అని తేలిపోయింది. రాజశేఖర్పై కేసు కొట్టివేశారు. అడల్ట్రేటెడ్ సిమెంట్ది అది వేరే కేసు. ఆ రోజు అందరి ఆనందం అంతా ఇంత కాదు. విజయ పరుగు పరుగున వచ్చి అంజనిని కౌగిలించుకుంది. నీకు ధన్యవాదాలు చెబితే అవమానించినట్టు అవుతుంది అన్నది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. అదేం మాట, ఈ కేసు నా వృత్తికే సవాల్ కదా అన్నది చిన్నగా నవ్వి. ప్రక్కనే ఉన్న లలితమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. విజయ్ గారు, మా నాన్నగారు మీ కుటుంబానికి చేసిన ద్రోహంలో కొంతైనా ఈ రూపంలో తీరిపోతే సంతోషిస్తాను అన్నది. ఎంతో సహజంగా ఉన్న ఆమె గొంతులో నిష్ఠూరం ధ్వనించింది. అంజు, విజయ్ గారు మళ్ళీ ఆ ఆప్యాయతలు అనుబంధాలు గుర్తు చేయకండి. మిమ్మల్ని నొప్పించలేక, మా నాన్నగారిని ఒప్పించలేక త్రిశంకు స్వర్గం అనుభవిస్తున్నాను నేను. మీరు సుఖంగా ఉంటే అదే చాలు అని తల్లి ప్రక్కన నిలబడిన స్వీటీని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. స్వీటీ సిగ్గుపడింది. అంజని ఎత్తలేక దింపేసింది. మమ్మీ, ఆనంద్ తల్లిని కౌగిలించుకున్నాడు. పండు, కొడుకును చాలా రోజుల తర్వాత చూసిన అంజని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. అమ్మమ్మతో వచ్చావా పండు? ఊహూ, తాతయ్యతో వచ్చాను. నేను ఇన్ని రోజులు తాతయ్యతో ఉన్నాను. తాతయ్యకు జ్వరం వచ్చింది. అబ్బబ్బా, మందు మింగడానికి ఎంత గొడవ చేశాడని నేనే మీసాలెత్తి బలవంతంగా నోట్లో పోశాను మమ్మీ అన్నాడు. అంజని పరిసరాలు మరిచి పక్కున నవ్వింది. లలితమ్మ చూచాయిగా విన్నది గాని మొదటిసారి మనవణ్ణి చూసింది. ఆమె హృదయపు పొరలను చీల్చుకొని పాత జ్ఞాపకాలు, స్మృతులు బయటకు వచ్చాయి. అమ్మా, నువ్వేడవకు, నేను చదివి నాన్నలా ఇంజనీరుని అవుతాను అనే చిన్నారి శ్రీహర్ష కనిపించాడు. అప్రయత్నంగా ఆమె అడిగేసింది. ఆ బాబు ఎవరు అంజని? నా 3 నాళ్ల ముచ్చటైన దాంపత్యానికి, కాపురానికి తీపి గుర్తు లలితమ్మగారు అని కొడుకుని తీసుకుని ముందుకు నడిచింది. ఆనంద్ తల్లి చేతిని దులపరించుకొని వచ్చాడు. మా మమ్మీకి జవాబు చెప్పడం తెలియదు. నా పేరు ఆనంద్, మా డాడీ పేరు శ్రీహర్ష, మా మమ్మీ పేరు అంజని. అవును, మీ పేరు? వచ్చి లలితమ్మను అడిగాడు. లలితమ్మ అన్నది కదూ మమ్మీ, వస్తాం లలితమ్మ గారు. ఆమె జవాబు చెప్పే లోపలే అతను వెళ్ళిపోయాడు. ఆనంద్ అన్న పేరు వింటూనే ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. అంజని బయటకు వచ్చేసరికి పార్థసారథి కారు బయట ఉండేది. కానీ కోటేశ్వరరావు నిలబడి ఉన్నాడు. అతని ముఖం పీక్కుపోయి బలహీనంగా ఉన్నాడు. నాన్నా! అంజు! అతనొచ్చి కూతురి వీపు నిమిరాడు. నిన్ను రెస్ట్ తీసుకొని బాగా తినమని చెప్పాను, మళ్ళీ నిల్చున్నావేమిటి? ఆనంద్ దబాయించేశాడు. అలాగే డాక్టర్ గారు, భయం నటించాడాయన. ఇద్దరి వాలకం చూసి అంజని పక్కన నవ్వింది. తండ్రి కూతురికి ఎన్నో మాట్లాడాలని ఉన్నా నోట మాట రావటం లేదు. నీ విజయం నాది తల్లి అన్నట్టున్నాయా చూపులు. నీ అవమానం నాది నాన్నా అన్నట్టున్నాయి ఆమె చూపులు. తండ్రి దగ్గర కారు తాళాలు తీసుకుని తనే డ్రైవ్ చేసింది అంజని. ఆనంద్ భవన్ ముందు షామియానా వేశారు. పార్టీకి అన్ని ఏర్పాట్లు జరిగాయి. శ్రీహర్ష మళ్ళీ ఉద్యోగంలో చేరినందుకు, రాజశేఖర్పై వచ్చిన నింద తొలగిపోయినందుకు పార్టీ ఏర్పాటు చేశారు. అంతా రెడీయేనా శ్రీ? రాజశేఖర్ టై బిగించుకుంటూ అడిగాడు. అంతా రెడీయే బావా, ఫోటోగ్రాఫర్లు తప్ప. చూడు విజి, మీ తమ్ముడికి అంతా వేళాకోళంగా ఉంది. రాజా, వాడికా అవకాశం ఇచ్చింది మీరే అంది నవ్వుతూ. ఏనాటికైనా మీ అక్క తమ్ముళ్ళు ఒకటే అన్నాడు నిష్ఠూరంగా. ఆ బెంగ అక్కర్లేదు బావా, మేం విడిగా వెళ్ళిపోతాం అన్నాడు శ్రీహర్ష. శ్రీ, ఈ ఇల్లు ఎలా కట్టినా, ఎందుకు కట్టినా నీదేరా. నాకే నర్సింగ్ హోమ్ దూరం అవుతుంది. దగ్గరలో ఓ ఇల్లు చూశాను. ఈ పార్టీ అయ్యాక వెళ్ళిపోతాను అన్నది. నీ ఇష్టం. శ్రీహర్ష ఏర్పాట్లు చూడాలని బయటికి వెళ్ళాడు. విజీ, నేనెవరినీ మోసం చేయలేదు. నా ఫోటోలు, నా పేరు పేపర్లో వస్తే ప్రక్కవారికంత కడుపుమంట దేనికో అర్థం కాదు అన్నాడు నిష్ఠూరంగా. రాజా, దేనికైనా అతి కాకుండా మితం ఉండాలి.
స్వతహాగా వచ్చిన కళ ఏదైనా ఉంటే ఎవరూ తీసుకోలేనిది. డబ్బిచ్చి ఖ్యాతి కొనుక్కుంటాననటం అవతల వారికి కన్నెర్రే. మనం సంఘజీవులం. మన మంచి చెడులు గూర్చి సంఘమే ఆలోచిస్తుంది అన్నదామె బొట్టు సరిదిద్దుకుంటూ. అమ్మా విజ్జు, అర్చన ఈ సమయాన ఊరికి వెళ్తుందమ్మా, కంగారుగా వచ్చింది లలితమ్మ. విజయ బయటికి వచ్చింది. చిన్న సూట్ కేసుతో అర్చన నిల్చుంది. విజయ్ గారు, మీరిన్నాళ్ళు చూపిన ఆదరణకు ఆప్యాయతకు ధన్యవాదాలు. నా స్నేహితురాలితో గల్ఫ్ దేశాలకు వెళదామని అనుకుంటున్నాను అంది. అర్చన, లలితమ్మ ఏదో అనబోయింది. అమ్మా, మీ తల్లి మనసు ఆరాటం అర్థం చేసుకోగలను. మీ కుమారుని క్షేమం తప్ప మరేం అక్కర్లేదా? శ్రీహర్ష గారు కాపురం చేయలేదన్నారు. అతనికో కొడుకున్నాడు. పోనీ 3 నాళ్ల కాపురానికి నిదర్శనం అనుకున్నా మీ కోడలు మళ్ళీ గర్భవతి. అర్చన గొంతు బొంగురిపోయింది. అబద్ధం, లలితమ్మ కీచుగా అరిచింది. అంత అవసరం నాకేం లేదమ్మా. ఈ పూట పార్టీకి వస్తున్నారు మీ కోడలు, కనుక్కోండి. పొరపాటు నాది కాబట్టి ఊరుకున్నాను. శ్రీహర్ష గారు ఎన్నో తన విషయాలు చెప్పబోతే నేను వారించాను. అతను ప్రాణం కంటే ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె అతని కోసం ఏ త్యాగం చేయటానికైనా సిద్ధమే. అది తెలిసినాక ఏ స్త్రీ వివాహానికి సిద్ధపడదు. నీకెలా తెలుసు? ఆవిడెవరో నాకు తెలియదనుకొని అందుకే తన పరిస్థితి, భర్త స్థితి చెప్పింది. నా భర్త నన్నే గుర్తుంచుకోవాలి, నన్నే ఆరాధించాలి, నా కోసం మిగిలిపోవాలి. అలా అనుకోవటంలో తప్ప? చెప్పండి విజయ్ గారు, నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? విజయ సానుభూతిగా చూసింది. లలితమ్మ ద్వైధీభావాలతో సతమతమవుతూ నిలబడింది. అమ్మా, మీకు చెప్పదగిన దాన్ని కాను, కానీ ఒక్క విషయంలో మీకు ఒక మాట చెబుతాను. మీ అర్థం లేని అనుమానాలతో ఆ అనురాగమూర్తులను దూరం చేయకండి ప్లీజ్. మీ అల్లుడిని హంతకుడన్నారు, అది నిజమేనా? వద్దమ్మా అర్చన, వద్దు, ఇంకేం చెప్పకు. లలితమ్మ తల పట్టుకొని కూలబడిపోయింది. బయట గెస్ట్స్ వస్తున్నారు, మీరంతా ఇక్కడే ఉన్నారా? శ్రీహర్ష హడావిడిగా లోపలికొచ్చాడు. చూడు శ్రీ, పార్టీకి ఉండదట అర్చన అన్నది విజయ. అర్చన గారు, ప్లీజ్, ఈ శుభ సందర్భంలో నా ఆత్మీయులంతా ఉండాలని నా కోరిక అంటూనే ఆమె చేతిలో సూట్ కేసు లాక్కెళ్ళి గదిలో పెట్టాడు. మీకు మనుషుల్ని మెస్మరైజ్ చేయటం బాగా చేతనవును అన్నది. ఐఆమ్ సారీ అన్నాడు శ్రీహర్ష. ఆమె నవ్వేసి వెళ్ళి అతిథులను ఆహ్వానించింది. శ్రీ శ్రీ నువ్వు నన్నెందుకు మోసం చేశావు? అడగలేక అడిగింది లలితమ్మ. అమ్మా, ఎవరినీ మోసం చేయాలనుకోలేదమ్మా. మొదటిసారి బాలరాజు నోటి వెంట విషయాలు విన్నప్పుడు అంజనిని వెంటనే తనిమేయాలనుకున్నాను. నీకోసం అంజనికి దగ్గరయ్యాను. జీవితంతో రాజీపడ్డాను. గతం మరిచిపోవాలనుకున్నాను. ఆ సమయాన మీకు అసలు విషయం తెలిసి మళ్ళీ ఆంక్షలు పెట్టారు. అప్పుడు అంజని గర్భవతి. ఏం చేయాలి చెప్పండి? పంతాలకు పోయి మావయ్య ఆమెకు వివాహం చేస్తానని, ఇటు మీరు పట్టుదలగా ఉన్నారు. ఒకరిని ఒకరు విడవలేకపోయాం. బావా, అభిమానం, అనురాగం సముద్రం లాంటిది, ఎందరికైనా పంచవచ్చు. మీరు వివాహం చేసుకోండి. నా జీవితంలో మిగిలిన మధుర స్మృతి మన వివాహం. ఆ వివాహానికి చిహ్నంగా సంవత్సరానికి ఒక్కనాడు నాతో గడపండి అని ఒక ఆడపిల్ల కోరితే కాదనే కఠినాత్ముడుంటాడా? చెప్పమ్మా, చెప్పు అన్నాడు ఆవేశంగా. లలితమ్మ నిరత్తురాలైంది. తన అల్లుణ్ణి అనుమానించారు. రేపందరూ తన కూతుర్ని ఇలాగే అంటారా? ఏమో, స్వీటీని అవమానిస్తారా? అభం శుభం తెలియనిది స్వీటీ. ఆ పిల్ల బడిలో తండ్రి ఫోటోల గురించి అడిగితేనే సహించలేకపోయింది. లలితమ్మ తనదే పొరపాటని గ్రహించింది. అమ్మా, తప్పో ఒప్పో, కానీ నిన్ను మోసగించాలని మాత్రం కాదు అని అతను వెళ్ళిపోయాడు. లలితమ్మ కళ్ళ ముందు పొరలు తొలగిపోయాయి. ఆమె మెల్లగా బయటికి వచ్చింది. విజయ్తో మాట్లాడుతున్న కోటేశ్వరరావు కనిపించాడు. నాకేం కోపం లేదు విజయ. నన్ను చూస్తే లలిత అప్సెట్ అవుతుందని రాలేదు. ఆనాడు ఈనాడు నేను మీ నాన్న ఆరాధకుడునేనమ్మా. అందుకే ఇదిగో ఈ ఆనంద్ గారు రమ్మనగానే వచ్చేశాను. లలిత రాకముందే వెళ్ళిపోతాను అన్నాడు. ఇంత దూరం వచ్చారు, ఏదైనా తీసుకుంటే సంతోషిస్తాను మావయ్య అన్నది. ఒక పండు ఇవ్వమ్మా చాలు, డాక్టర్లు అన్నీ ఆంక్షలే పెడతారు అన్నాడు ఆనంద్ను దింపుతూ. ఇద్దరూ కాస్త దూరంలో ఉన్న బల్ల దగ్గరకు వెళ్ళారు. నువ్వు చాలా స్ట్రెయిన్ తీసుకుంటున్నావు అంజు. మీ అమ్మగారు
కుడి ప్రక్కన ఇద్దరూ నిలబడి మాట్లాడుతూ లలితమ్మను చూడగానే దూరంగా వెళ్ళిపోయింది. లలితమ్మ కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. తనేనా అమాయకురాలైన కోడల్ని ఇంత దారుణంగా ద్వేషించింది? ఆమె వెళ్ళి కోటేశ్వరరావుకు ఇష్టమైనవి ప్లేట్లో వడ్డించి అందించబోయింది. లలిత! ఆయన కళ్ళల్లో ఆనందపోయిన కొత్తల్లో కనిపించిన ఆర్తి కనిపించింది. అన్నయ్యా! ఆమెకి ఎన్నో చెప్పాలని, నిష్ఠురాలు వేయాలని ఉంది. కానీ నోట మాట రానట్టు నిల్చుని దగ్గరే నిల్చున్న ఆనంద్ను దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకుంది. పార్టీలో అర్చన, అంజని ఇద్దరూ బొంగరాల్లా తిరిగారు. శ్రీహర్ష, బ్యాంక్ స్టాఫ్ వచ్చారు. రండి రండి, వారిని పిలుస్తాను అని అర్చన ఆహ్వానించింది. ఈవిడా? ఒకతను ఆగి అడిగాడు. శ్రీహర్ష కాబోయే భార్య. నో సార్, మీరు పొరపడ్డారు. ఇదిగో వీరు శ్రీహర్ష గారి అర్ధాంగి. నేను ఆరాధించే స్నేహితురాల్ని మాత్రమే అని అంజనిని పరిచయం చేసింది. అంజని తెల్లబోయినా నమస్కరించింది. మీరేమన్నారు? అంజని గారు, మీరెంత త్యాగం చేయబోయినా మీ సౌభాగ్యం పంచుకునే సంకుచితురాల్ని కాను అన్నది. కానీ మీరేం చెప్పొద్దు. మీపై అందరికీ కలిగిన కోపం తాత్కాలికమైనది. మీ వాళ్ళందరికీ మీరు దేవత అంది అర్చన. మీరిలా చేయటం ఏం బావుండ్లా అంది అంజని. మీరైతే ఏం చేస్తారు? మాటలు రానట్టు తడబడింది అంజని. మీరైనా ఇంతే చేస్తారు. స్త్రీకి తోటి స్త్రీ న్యాయం చేయకపోయినా హాని చెయ్యని నాడు ప్రగతి సాధించినట్టే అంజని గారు. సగం సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నది. మీకు జవాబు చెప్పలేను. నాలాంటి వారికి జవాబు చెప్పి ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. కోర్టులో వాదించడానికి ఎనర్జీ స్టోర్ చేసుకోండి. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్న అర్చన కళ్ళల్లో తడి కనిపించింది. అంజని మాట రానట్టు నిలబడిపోయింది. అంజు! లలితమ్మ పిలిచింది. అంజని తిరిగి చూసింది. అత్తగారు నిల్చున్నది. అంజు! వెళ్ళమ్మా, శ్రీ పిలుస్తున్నాడు. వాళ్ళ బాసు నిలబడలేరట, ఇంట్లో కూర్చున్నారు అన్నది. అంజని ఆమె ఆజ్ఞ పాలిస్తున్నట్టు 7 అడుగులు కొలుస్తూ నడుస్తున్నట్టు నడిచి ఇంట్లోకి వెళ్ళింది. అమ్మా, నా కోపం అనుమానంతో అన్నాలం చేసినా మన్నించమ్మా అంజనికి ఎదురొచ్చాడు బాలరాజు. పోనీలే బాలయ్య, పరిస్థితులు అలా వచ్చాయి. నువ్వేం చేస్తావు? వెళ్ళి కాస్త సామాన్లు చూడు అన్నది. అతను వెళ్ళిపోయాడు. మంచినీళ్ల గ్లాసులతో డ్రాయింగ్ రూంలోకి వెళుతున్న శ్రీహర్ష తల వంచి స్వాగతం అన్నట్లు మందహాసం చేశాడు. పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది అన్న రికార్డు మోత మోగిస్తోంది బయట. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.